ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. వచ్చే 3 ఏళ్ల కాలంలో 17 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యం అధిక శాతం చేపల ఎగుమతుల ద్వారా లభిస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో దేశీయ మీడియా వినోద రంగం $31 బిలియన్ మేరకు వృద్ధి చెందుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ పేర్కొన్నారు. తెలంగాణను గ్లోబల్ గ్రోత్ ఇంజిన్గా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. సాయంత్రం శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం 44వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని విద్యార్థులకు డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి పర్యటనల నేపథ్యంలో జిల్లా అధికారులు అవసరమైన ఏర్పాట్లను చేశారు. వచ్చే 3 ఏళ్ల కాలంలో 17 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వచ్చే ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లకు సామూహిక గృహప్రవేశాలు జరగాలని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందరికీ ఇళ్లు అనే కార్యక్రమాన్ని ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి ఉద్యోగులందరూ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యం అధిక శాతం చేపల ఎగుమతుల ద్వారా లభిస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భావితరాలకు మత్స్య సంపదను అందించడమే కాకుండా ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వారికి సుస్థిరమైన ఆర్థిక భరోసాను కల్పించడమే మత్స్య దినోత్సవం లక్ష్యమన్నారు. వచ్చే దశాబ్ద కాలంలో దేశీయ మీడియా వినోద రంగం $31 బిలియన్ మేరకు వృద్ధి చెందుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ పేర్కొన్నారు. గోవాలోని పణాజీలో జరుగుతున్న 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో కో ప్రొడక్షన్ అంశంపై నిన్న నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందుబాటులోకి వచ్చిన సాంకేతికత సాయంతో పైరసీ నిర్మూలనపై దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అంతర్జాతీయ చలనచిత్ర కో ప్రొడక్షన్ను విస్తరించడం, భారతీయ సినిమాలను ప్రోత్సహించడం తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణను గ్లోబల్ గ్రోత్ ఇంజిన్గా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం లక్షలాది మంది ఇంజనీర్లను సమాజానికి అందించిందన్నారు. హైదరాబాద్లో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయూ వజ్రోత్సవ వేడుకలు నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ We all aware, might be knowing about ITIs in the state. When we came to power, we have come to know that nearly about 65 ITIs are there. But unfortunately, they're all outdated on the name of globalization, the way it is fast growing with the technology, the industries, where we are not able to train the students with the newly emerging technology. So the government has taken a decision of converting all these 65 ITI colleges into advanced technology centers. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు పద్మవిభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ వర్ధంతి రోజు ప్రపంచవ్యాప్తంగా 25,000 సంగీత కచేరీలను నిర్వహించిన ఘనత బాలమురళికి దక్కింది. 72 మేళకర్త రాగాల్లో రచనలు చేసి సంగీత అభిమానుల మన్ననలు పొందారు. తిల్లానా గానం చేయడంలో ప్రసిద్ధి పొందారు. ఆకాశవాణిలో నిలయ విద్వాంసులుగా చిరకాలం ఆయన సేవలందించారు. చలనచిత్రాల్లో ఆయన గానం చేసిన పాటలు సైతం విశేష ప్రజాదరణ పొందాయి. భక్త రామదాసు కీర్తనల ప్రచారానికి విశేష కృషి చేసిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ 2016 నవంబర్ 22న తుదిశ్వాస విడిచారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అరటి పంట ధరలు పతనం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అరటిని పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దక్షిణాఫ్రికా, భారత జట్ల మధ్య 2వ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. అస్సోంలోని గౌహటి పట్టణంలో ఉన్న బర్సాపరా స్టేడియంలో ఈ ఉదయం 9 గంటల నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో భారత జట్టు ఓటమి పాలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 128వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. మలక్కా జలసంధి మధ్య భాగాలపై ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి అదేవిధంగా కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. తరువాత ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ఈ నెల 24 నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ పరిసరాల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమల్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో చలి తీవ్రత కొంతమేరకు తగ్గిందని అధికారులు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 13 డిగ్రీలుగా నమోదైందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజులు రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అక్కడక్కడ సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు 5 సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నైపుణ్యాభివృద్ది విద్యాశాఖ అధికారులతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనుమతులు లేకుండా నడిచే ప్రైవేటు కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్వదేశంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఆసక్తి గల విద్యార్థినులకు కళలకు రెక్కలు పథకం కింద సాయం అందిస్తామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు. వచ్చే 3 ఏళ్ల కాలంలో 17 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశానికి విదేశీ మారక ద్రవ్యం అధిక శాతం చేపల ఎగుమతుల ద్వారా లభిస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. వచ్చే దశాబ్ద కాలంలో దేశీయ మీడియా, వినోద రంగం $31 బిలియన్ మేరకు వృద్ధి చెందుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పేర్కొన్నారు. తెలంగాణను గ్లోబల్ గ్రోత్ ఇంజన్గా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.